ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సైకిల్ ప్రభంజనం సృష్టించబోతోందా? పరిణామాలు చూస్తుంటే ఆ విధంగానే కనిపిస్తున్నాయి. పాతపట్నం నియోజకవర్గంలో సైకిల్ జోరుకు వైసీపీ కేడర్ ఉక్కిరిబిక్కిరవుతోందా? అధికార పార్టీకి పాతపట్నంలో గట్టి షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోందా? ప్రస్తుత పరిస్థితులు ఆ విధంగానే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మామిడి గోవిందరావును టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇక అన్ని వర్గాలకు చేరువవుతూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళుతున్న మామిడికి ప్రజల్లో ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది. దీనికి తోడు పార్టీలో మొన్నటి వరకు దూరంగా ఉన్న మామిడి కలమట కుటుంబాలు ఇప్పుడు ఒకటయ్యాయి. చంద్రబాబు ఆదేశాలతో ఇరువురు నేతలు చేతులు కలిపి పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా మామిడి గోవిందరావును గెలిపించుకునే బాధ్యతను మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట్రమణకు చంద్రబాబు అప్పగించారు. అంతేకాకుండా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా కలమటకు చంద్రబాబు బాధ్యత ఇవ్వడంతో పాతపట్నంలో గెలుపు, అదేవిధంగా శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని అన్ని స్థానాల గెలుపుపై కలమట వెంకటరమణ సీరియస్ గా దృష్టి పెట్టారట. ఖచ్చితంగా అధినేత ఇచ్చిన టాస్క్ ని పూర్తి చేసే విధంగా ప్రణాళికతో వెళుతున్నట్టు సమాచారం. పాతపట్నం నియోజకవర్గంలో మామిడి గోవిందరావు దూకుడు పెంచారు. టీడీపీ అభ్యర్థి స్పీడ్ ను కనీసం అందుకునే దిశలో ఎక్కడా వైసీపీ లేదనే చర్చ స్థానికంగా జరుగుతోంది. 5 ఏళ్లుగా వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి నియోజకవర్గానికి చేసిందేమీ లేకపోవడం ఒకవైపు అయితే, గతంలో స్థానికంగా ఏ నేతపైనా లేని విధంగా రెడ్డి శాంతి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం కంటే అవినీతి విచ్చలవిడితనం పెట్టలేకపోవడం పట్ల స్థానిక ప్రజల్లో అధికార పార్టీపై వ్యతిరేకత కనిపిస్తోంది. వీటికి తోడు టీడీపీ తీసుకొచ్చిన సూపర్ 6 పథకాలు, ఎన్డీఏ కూటమి భాగస్వామ్యం పాతపట్నంలో సైకిల్ స్పీడుకు మరింత బలాన్ని చేకూర్చాయి. గెలుపు కోసం మామిడి గోవిందరావు కూడా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారట. పార్టీలోని సీనియర్ నేతలను కలుపుకుంటూ ముందుకు వెళ్లడమే కాకుండా నిత్యం వలసలు వస్తున్న నేతలను కూడా ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నారట. ప్రతిరోజు వందలాది వైసీపీ కార్యకర్తలు అధికార పార్టీని వీడి మామిడి గోవిందరావు నేతృత్వంలో టీడీపీ గూటికి చేరుతున్నారు. ఇక పాతపట్నం నియోజకవర్గంలో ప్రతిరోజు వైసీపీని వీడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పోలింగ్ తేదీ నాటికి తమ పరిస్థితి ఎలా ఉంటుందనే టెన్షన్ అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది. దీనికి తోడు నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావులు ఇప్పుడు ఐక్యతతో ముందుకెళ్లడం తమకు మరింత నష్టం చేస్తుందనే ఆందోళనలో వైసీపీ నేతలున్నారు. అయితే పాతపట్నంలో అధికార వైసీపీకి గట్టి షాక్ ఇవ్వాలని అటు మామిడి ఇటు కలమట ఇద్దరూ నిర్ణయించుకున్నారట. ఈసారి పాతపట్నంలో మామిడి గోవిందరావు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరటం ఖాయంగానే కనిపిస్తోంది. పాతపట్నంలో గత కొన్నిసార్లుగా వచ్చిన ఓటమికి ఈసారి పసుపు దళం గట్టి జవాబు చెప్పాలని భావిస్తోంది. మొత్తానికి మామిడి గోవిందరావు నాయకత్వంలో పాతపట్నం సైకిల్ ఈసారి అసెంబ్లీకి వెళ్లడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.